వెల్కమ్ బ్యాక్. పక్షుల కిలకిల రాగాలు, చెట్ల పొదల్లో నుంచి వచ్చే పిల్లగాలులు, వన్యప్రాణుల అరుపులు ఇవన్నీ వింటే అందమైన ప్రకృతి సోయగాల నడుమ విహరించాలని ఎవరికైనా సరే మనసు ఉవ్విళ్లూరుతుంది. ప్రకృతి ప్రేమికులు కోరుకునే అన్ని హంగులు ఉన్నా పట్టించుకునే వారే లేరు. పర్యాటకం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం, ప్రజలకు ఆహ్లాదం కలిగించే ఉభయ ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఆలనా పాలనా లేక శిథిలావస్థకు చేరుకుంటున్న కట్టడాలను చూస్తే పాలకుల నిర్లక్ష్యం లేదా ఉదాసీన వైఖరికి నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తాయి. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా నిజాం సాగర్ ప్రాజెక్టు పరిస్థితి మాత్రం మారడం లేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో సందర్శించే అమాన్యుతులంతా టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ఇస్తున్న హామీలన్నీ వాగ్దానాలకే పరిమితం అవుతూ ఉండడం అసంతృప్తికి గురిచేస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని అయిన నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించి 100 సంవత్సరాలు దాటింది. 1923లో అప్పటి హైదరాబాద్ రాజపాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు. ఈ ఆనకట్ట కోసం 40 గ్రామాలు ఖాళీ చేశారు. అప్పటి నైజాం ప్రభుత్వ హయాంలో నిజాం సాగర్ పరిసర ప్రాంతాల్లో గార్డెన్లతో పాటు గుల్దాస్తా గార్డెన్, స్విమ్మింగ్ పూల్, గోల్ బంగ్లాలను కనువిందు చేసేలా నిర్మించి జాతికి అంకితం చేశారు. ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేలా నిర్మించిన ఆనకట్ట పరిసరాలను పచ్చిక బయళ్లతో ప్రకృతి అందాలను ఆస్వాదించేలా సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో ఈ ప్రదేశం ప్రపంచంలోని అతిపెద్ద సందర్శన స్థలాల జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నిర్మించిన కట్టడాలన్నీ శిథిలావస్థకు చేరాయి. ప్రాజెక్టు పైన ఉన్న గుల్దాస్తా గార్డెన్ను గత తెలంగాణ ప్రభుత్వ హయాంలో లక్షల రూపాయలు వెచ్చించి పునరుద్ధరించారు. కానీ టూరిజంగా కేంద్రంగా అభివృద్ధి చేయలేదు. వీఐపీ అతిథి గృహాలను ఆధునీకరించినప్పటికీ నిర్వహణ నిధులు విడుదల చేయక సిబ్బందిని కేటాయించకపోవడంతో ఈ భవనాలన్నీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని పురాతన భవనాలను తలపిస్తున్నాయి. నిజాం సాగర్ పరిసర ప్రాంతంలోని కింది భాగాన అప్పట్లో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ ప్రస్తుతం ఆనవాళ్లు లేకుండా పోయింది. ప్రభుత్వాలు ఎన్నో చెప్తున్నాయి ఇప్పటివరకు ఈ పర్యాటక కేంద్రంగా మారుస్తాం అనేసి, కానీ ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు మార్చలే. నిజాం ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి చెప్తున్నారు పర్యాటన కేంద్రంగా మారుస్తాం అనేసి, కానీ ఇప్పటి వరకు పర్యాటన కేంద్రానికి సంబంధించింది బ్యాక్ వాటర్లో నిజాం సాగర్ ఒక 5,000 ఎకరాలు ఉంది. దాంట్లో కూడా మనకు పర్యాటన కేంద్రం చేసుకోవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి కానీ, సందర్శకులు కానీ అట్లాంటివి చూడడానికి చాలా ఉన్నాయి, కానీ ఇప్పటివరకు కనీసము ఇక్కడికి వస్తే చూడడానికి ఆటోలు కూడా సదుపాయాలు లేవు. నడుచుకుంటూ రావాల్సి వస్తుంది, లేకపోతే బండ్లు, కార్లు, అట్లా మట్టి రోడ్డు ఉంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా సరే ప్రాజెక్ట్ మీద గేట్ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్దామంటే కూడా అట్లాంటిది కూడా గేట్ క్లోజ్ చేస్తారు. ఏదంటే పక్కకున్న ఇటు సైడ్ పక్కకున్న దాన్ని బట్టి అక్కడ కూర్చోవాలా, మాట్లాడుకోవాలా, ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అయితే ఈ హామీ కలగానే మిగిలిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోల్ బంగ్లా సమీపంలోని 12 ఎకరాల 20 గుంటల భూమిలో ఎకో టూరిజం ఏర్పాటు కోసం టూరిజం శాఖకు అప్పగించారు. ఈ ప్రాంతాన్ని గత డిసెంబర్లో మంత్రి జూపల్లి స్వయంగా వచ్చి పరిశీలించారు. కానీ ఇప్పటికీ టూరిజం ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పర్యాటకులకు ఎటువంటి సౌకర్యాలు అయితే లేవు. ముఖ్యంగా లేడీస్కి ఇబ్బందికరంగా ఒక వాష్రూమ్ కానీ, పిల్లలకు ఆడుకోవడానికి కానీ, గమ్మత్తుగా ఉండడానికి, చూడడానికి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు అయితే కనిపిస్తలేవు. ఇంకా చూస్తే ఎన్విరాన్మెంట్ మాత్రం కోరుకునేది ఒకటే, కొంచెం సౌకర్యాలు కల్పించండి లేడీస్కి, పిల్లలకి. పైగా ఇంకా జాగ్రత్త ఏమైతే ఉందో సెక్యూరిటీ ఇక్కడ కొంచెం ఉండాలా. ఇక్కడ ఏం కనిపిస్తలేదు. దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని సందర్శించే పాలకులు, రాజకీయ నేతలు టూరిజం కేంద్రంగా మార్చుతామని చెబుతున్నప్పటికీ వాగ్దానాలకి పరిమితమవుతుండటంపై జిల్లావాసులు, పర్యాటకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి ప్రాజెక్టు పరిసరాల్లో ఎకో టూరిజం కేంద్రంగా మారుస్తామన్న హామీని నెరవేర్చాలని కోరుతున్నారు.